యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని తెలియనివ్వకూడదు. తెలిస్తే రాజేష్ తట్టుకోలేడు. పెద్ద సమస్య వస్తుంది. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఒక్క మాట కూడా జారకూడదు. అవునన్నయ్య గారు, తెలిస్తే రాజేష్ ఊరుకోడు. తన మాటల్లోనే తెలుస్తుంది. నా కూతురు జీవితము నాశనమైపోతుంది. అమ్మా, ఎందుకలా అయిపోతున్నావు? అప్పుకేం జరగదమ్మా, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. లేదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అమ్మా, ఏమండి, కొంచెం త్వరగా వెళ్ళండి. వెళ్తున్నాను అక్షర. అమ్మా 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 అమ్మా, లేమ్మా. అమ్మా అమ్మా అమ్మా, లేమ్మా. అమ్మా అమ్మ, నీకేం అవ్వదమ్మా. అత్తయ్య, అక్షర, అత్తయ్యకి ఏం కాదు అక్షర. అమ్మవారు మనకు అన్యాయం చేయరు. ధైర్యంగా ఉండు. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? ప్రమాదమేం లేదు కదా డాక్టర్? హార్ట్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది మేడం. వారు బాగా టెన్షన్కి లోన్ అవుతున్నారు. హార్ట్ బీట్ కంట్రోల్ అవట్లేదు. కండిషన్ క్రిటికల్గానే ఉంది. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా అమ్మ బతకాలి డాక్టర్. బతికించండి డాక్టర్. పేస్ మేకర్ ద్వారా యూజ్ ఉంటుందేమో. ఎస్ డాక్టర్. పేస్
మేకర్ ఏంటి డాక్టర్? హార్ట్ పేషెంట్స్కి ఈ మధ్య వాడుతున్నాం మేడం. దాన్ని గుండెకు అమర్చడం వల్ల హార్ట్ బీట్ని కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే గ్యారంటీ చెప్పలేం. ప్రజెంట్ వేరే దారి లేదు మేడం. ఏం చేయమంటారు? దారే లేనప్పుడు కనబడుతున్న దారిలో వెళ్ళడమే ఉత్తమం కదా డాక్టర్. అంతే కదా అక్షర? ఆ దేవుడి మీద భారం వేద్దాం డాక్టర్. ఎలాగో వేరే సోర్స్ కూడా లేదు కదా. పేస్ మేకర్ అమర్చండి. ఓకే మేడం. కమాన్ డాక్టర్, పదండి. ఏ మలినం కలవనిది, ఏ మరక అంటనిది, నీ ప్రేమేనా లోకానా, నీ గుండె పొద చాటున దాక్కున్నానే నాళ్ళుగా, నీ చూపి తోడేళ్లను రానిలేదే నా వైపుగా, కళ్ళల్లో పెట్టుకుని మీలో కలెక్టర్ ఎవరు అవుతారు? నేనవుతానమ్మా. కంటికి రెప్పై కాపాడావి, నీకోసం ఓ నిమిషం కళ్ళు మూసుకుంటే తప్పేంటి? అమ్మా నాకీ లోకమే చూపించావే, అమ్మా నా లోకమే ఇలా నువ్వయ్యావే, నేననే మీనులో ప్రాణం నువ్వే. పేస్ మేకర్ పెట్టాం అక్షర గారు. సర్జరీ సక్సెస్. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంకా ఆవిడకు ప్రమాదం ఏమీ లేదు. ఈసారి హార్ట్ ప్రెషర్ పెరిగినా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై డ్యూటీ మేడం. మేము ఒకసారి చూడొచ్చా డాక్టర్? స్పృహలో లేరు. 1 అవర్లో కళ్ళు తెరుస్తారు. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం. మీరు వెళ్ళి చూడొచ్చు. అలాగే డాక్టర్. ఓకే, పదక్షర. అమ్మా నువ్వంటే నాకు ప్రాణం, అమ్మా నీతోనే నాకు లోకం, నీతోనే నేనుంటా, నీరా నేనంటా. దుర్గమ్మ, నీ మీదే భారం వేశాను. మా అమ్మని బతికించావు దుర్గమ్మ. మా అమ్మని బతికించావు దుర్గమ్మ, బతికించావు. తాళి కట్టిందెవరో చూసారా? నిన్ను వదలను అక్షర, వదలను. మేడం 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 రేయ్, డాక్టర్ ఒకసారి ఫోన్ చేయరా వెంటనే. సరేరా. మేడం 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 డాక్టర్ గారు, మీరు అర్జెంట్గా రండి సార్, ప్లీజ్ సార్. అలాగే వస్తున్నాను. సరే సార్.
ఏంటి కనకం గారు, మీ వాళ్ళు చెప్తున్నారు 2 రోజుల నుంచి మీరేం తినలేదంట, దానివల్లే లో బీపీ వచ్చి పడిపోయారు. ఇలాంటివి ఎప్పుడూ చేయకండి, ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడేం ప్రాబ్లం లేదుగా డాక్టర్? లేదు, టాబ్లెట్స్ ఇస్తాను, వాడండి. ఓకే సార్. మహేష్ సార్ ఫోన్ చేయమన్నారు. దేనికి చేయమన్నాను? కలెక్టర్ అక్షర గారి మదర్ హార్ట్ అటాక్తో వచ్చారు కదా, హార్ట్ సర్జరీ చేసి పేస్ మేకర్ పెట్టాం కదా, డిశ్చార్జ్ చేసేసాం కదా. నువ్వేం చేస్తావంటే ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ట్యాబ్తో రాధమ్మ గారిని స్కాన్ చేసి దాని పిన్ కోడ్ 5832గా సెట్ చేసి సేవ్ చేయండి. ఫ్యూచర్లో వారికి హార్ట్ బీట్ ప్రాబ్లం వచ్చినా దాంతో కంట్రోల్ చేయగలం. ఓకే సార్. ఓకే, మర్చిపోవద్దు మహేష్. ఓకే సార్. త్రీ డేస్ వాడండి. థ్యాంక్ యూ డాక్టర్, మీ మేలు మర్చిపోలేను. నేనేం చేశాను మేడం? కాపాడారు కదా. ఇట్స్ మై డ్యూటీ మేడం. వస్తాను. థ్యాంక్ యూ. ఇంకా నా డ్యూటీ నేను చేస్తా. మేడం, నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలి చందు. చెప్పండి మేడం. అది అర్థమైందిగా. ఇప్పుడే వాళ్ళ ఇంటికెళ్ళి స్కాన్ చేసుకొనిరా. పిన్ను నేను పెడతాను. ఓకే మేడం. ఇలాంటి అవకాశం కోసమే కాచు కూర్చున్నాను అక్షర. దొరికావే. ఇంకిప్పుడు మీ అమ్మ ప్రాణం నా చేతిలో ఉండబోతుంది. చైర్ తీసుకొస్తాను. రాధమ్మా, డాక్టర్ గారు ఏమన్నారు? ప్రాబ్లం ఏం లేదన్నారు అత్తయ్య గారు. పేస్ మేకర్ అని ఒకటి అమర్చారు, దానివల్ల గండం గట్టెక్కింది. సడన్ గా చెల్లెమ్మ కళ అయిపోయి మీరు హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి చాలా భయం వేసింది అక్షర. ఇప్పుడు మనసు కుదుట పడింది. పిల్లలు కూడా చాలా బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మని చూస్తే సంతోషిస్తారు. అంతా దుర్గమ్మ దయ. మళ్ళీ అందరిని ఎలా చూస్తాననుకోలేదు. మీకేం కాదత్తయ్య, నిండు 100 ఏళ్ళు ఉంటారు. ధైర్యంగా ఉండండి. రేపు ఫంక్షన్ ఏర్పాట్లు స్టార్ట్ చేసేద్దామండి. మేడం, ఎవరు? కరెంట్ రీడింగ్ తీసుకోవాలి మేడం. ఎప్పుడు రామునే కదా వస్తారు. ఆయన సెలవులో ఉన్నారు మేడం. ఓ, అటుంది, వెళ్ళి తీసుకోండి. ఓకే మేడం.
రేపు ఏమేం కావాలో ముందు లిస్ట్ ప్రిపేర్ చేద్దామండి. ఇక నా పని అయిపోయింది. స్కాన్ అయిపోయిందా? అయిపోయింది మేడం. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు పిన్ పెడతా, నా ఇష్ట ప్రకారం ఆపరేట్ చేయిస్తా. రేపు అక్కడ ఫంక్షన్ అంట మేడం. ఫంక్షన్ జరిపించాలన్నా పాడే ఎక్కించాలన్నా నా చేతుల్లోనే ఉంది. చూపిస్తా అక్షర, ఈ కనకం అంటే ఏంటో. తిండి తిప్పలు లేకుండా చలికి వణుకుతూ ఇక్కడే ఉంది. ఇది దీని స్వభావం కాదే. నిజంగానే మారిపోయిందా? ఆ మాటే నా నోట రాకూడదు. ఇది మారదు. చెప్తా. ఏంటి వెళ్ళవా? ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం. శృతి, ఇక నీ నాటకాలు చాలు, ఆపు. నిన్ను కొట్టి తరిమేసేంత కోపం నాకు రాకముందే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మీరు చంపినా ఇక్కడే మీ చేతుల్లో చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఏం తమాషాగా ఉందా? అసలేంటి నీ ప్లాను? దైవ సాక్షిగా చెప్తున్నానండి, మీ పంచన నాకింత నీడ దొరికినా చాలని వచ్చాను. అంతకు మించి ఇంకేమీ లేదు. అది ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎంత చెడ్డదానికైనా తన తప్పులు తెలుసుకునే రోజు రావాలి కదండి. నువ్వెంత వాగినా నాకు నీ మీద నమ్మకం కలగట్లేదు. రకరకాల అనుమానాలే వస్తున్నాయి. మీకు అనుమానమే వద్దండి, నన్ను మీరు బయటికి గెంటేకండి. నేను మీకు దండం పెడతాను. నిన్న నా జీవితాన్ని నాశనం చేయాలని కొంతమంది చూశారు. అరవింద్ బావు గారే వచ్చి నన్ను కాపాడారు. ఆడదాన్నన్న కనికరమైనా నాకు చూపించండి. భయంగా ఉందండి. ప్లీజ్ అండి, ప్లీజ్. మీ మాటకి నేను ఎదురు చెప్పను. ఏది కావాలని కూడా అడగను. నాకింత చోటు ఇవ్వండి చాలు. ప్లీజ్ ప్లీజ్ అండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకేం అర్థం కావట్లేదే. డైరెక్టర్ గారిని అడుగుతా. చెప్పు రామారావు. అదే డైరెక్టర్ గారు, బయటంత చలిగా ఉన్నా శృతి అలానే ఉంది.
మారిపోయినట్టే మాట్లాడుతుంది. ఏం చేయాలో తెలియట్లేదు డైరెక్టర్ గారు. ఒక పక్క జాలేస్తున్నా, ఇంకో పక్క నమ్మబుద్ధి కావట్లేదు. భోజనం ఏమైనా పెట్టావా? లేదు డైరెక్టర్ గారు. ఇక్కడికి వచ్చినప్పుడు నిన్నటి నుంచి ఏం తినలేదని చెప్పింది రామారావు. శత్రువైనా మన ముందు ఆకలితో ఉండకూడదు. ఫస్ట్ లోపలికి పిలిచి అన్నం పెట్టు. ఇంట్లో ఇంత చోటిబండి అంటుంది డైరెక్టర్ గారు. మారిందన్న నమ్మకం నీకే లేదంటున్నావు కదా రామారావు. ఒక పని చేద్దాం డైరెక్టర్ గారు. రేపు చిన్ని బుజ్జి బర్త్డే ఉందిగా, శృతిని మీ దగ్గరికి సర్వెంట్గా పంపిస్తాను. ఎక్కడో అక్కడ పనులు చేయలేక లోపల ఉన్న అదే గుణం బయటపడితే దొరికిపోతుందిగా. సరే రండి. నాకు రేపు షూటింగ్ ఉంది డైరెక్టర్ గారు. శృతిని పంపిస్తా. మీరు కంట కనిపెడుతూ ఉండండి. ఇదంతా నాటకమో రియల్లో తేలిపోతుంది. అలాగే రామారావు. ముందు భోజనం పెట్టు. ఈ రోజుకి తనని లోపలే ఉండనివ్వు. ఓకే డైరెక్టర్ గారు.